మధ్వార్జునమని ద్రవిడ దేశంలో ఒక గొప్ప క్షేత్రం, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడిచే దేవుడు, పరమాచార్య, మహానుభావుడు, ప్రాతస్మరణీయులు, అపర శంకరాచార్యుల వారు. అటువంటి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం అది. అక్కడి నుంచి ఒక ఐశ్వర్యవంతుడు ఒక రోజున ప్రసాదం పట్టుకొచ్చి ఆయన చేతిలో పెట్టి మధ్యార్జునంలో ఏదో 121 పర్యాయములు నమక చమక పారాయణం చేసి అభిషేకం చేశాం, ప్రసాదం తెచ్చాను అన్నాడు. ఆయన ప్రసాదం తీసుకోలేదు. అసలు ఆయన మధ్యార్జున నుంచి ప్రసాదం వచ్చిందంటే తీసుకోకుండా ఉండరు. ఆయన ప్రసాదం చేతితో ముట్టుకోకుండా అన్నారు, ఒక్క క్షణం కళ్ళు మూసుకుని దేని కొరకు చేయించావు అభిషేకాలని అడిగారు. దేని కొరకు చేయించావు నమక చమక పారాయణ అంటే లోకశాంతి కొరకు, వర్షాలు పడాలని అన్నాడు. కాదు, నీ పొలంలో వర్షాలు లేక పంటలు పండట్లేదు, నీ ఐశ్వర్యం కోసం నువ్వు అవి చేయించావు, అవునా అని అడిగారు. అవును. మహాత్ముల దగ్గర వెళ్ళి పిచ్చివాగుడు, అవును అన్నాడు. ఆయన మళ్లీ కళ్ళు మూసుకుని ఎంతమందిని పిలిచే నమక చమకాలు చదివించావు? ఏదో 21 మంది పండితుల్ని పిలిచాను, వాళ్ళందరూ వచ్చి నమక చమకాలు చదివారు. మళ్ళీ ఆయన కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి అందులో మహావృద్ధుడు, చిన్నతనం నుంచి వేదం చదువుకున్నవారు, మహానుభావుడు, 84 సంవత్సరముల వయోవృద్ధుడు, ఫలానా వేద పండితుడు వచ్చి వేదం చదివారా, నమక చమక పారాయణం చేశారా? చేశారండి. ఆయన గబగబా చదవలేకపోతున్నారు, పెద్దవారు అయిపోయారని నువ్వు ఆయన మీద కోప్పడ్డావా? వెళ్ళి కోప్పడ్డానండి. ఓహో, మళ్ళీ కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచారు. ఈయన మళ్ళీ ప్రసాదం చేతిలో పెట్టబడి అలా ఉంచు అని, నువ్వు వాళ్ళు అడగకపోయినా మీ అందరూ ప్రసాదం తీసుకుని వెళ్ళండి అని భోజనం పెట్టావా ఋత్విక్కులందరికీ? పెట్టానండి. పెడుతున్నప్పుడు పెద్ద ఆయనకి చక్కెర పొంగల్ ఇష్టం. ఆయన నిన్ను పిలిచి ఇంకొంచెం చక్కెర పొంగల్ ఏమంటే, నమక చమకాలు గబగబా చదవలేదు కానీ చక్కెర పొంగల్ మారువడ్డన కావాలని నీ మనసులో అనుకుని ఆయనకి వెయ్యకుండా వెళ్ళిపోయావా లేదా? వెళ్ళిపోయానండి. నిజమే. ఎక్కడ ఇదంతా కంచిలో కూర్చుని చెప్తున్నారు పరమాచార్య మధ్యార్జునంలో జరిగిన విషయాన్ని. అవునండి, నిజమే, వెళ్ళిపోయాను. వెయ్యలేదు ఆయనకి మారు. తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసా? తెలీదండి. తెలుసు నీకు. అందరికీ సంభావన ఇస్తూ ఈయనకి కావాలని తగ్గించి, మీరు నమక చమకాలు గబగబా చదవలేదు, దానివల్ల పారాయణ ఆలస్యమైంది, అందుకని మీకు తగ్గించాను సంభావన అని చెప్పి ఆయన చేతిలో పెట్టావా తాంబూలం? పెట్టానండి. అయ్యా ప్రసాదం పుచ్చుకోండి వెళ్ళిపోతానన్నాడు. అన్నీ చెప్పేస్తున్నారు ఈయనని. ఆయన కళ్ళు విప్పన్నారు, నువ్వు చేయించిన నమక చమకాలకి నువ్వు వృద్ధిలోకి వస్తాననుకుంటున్నావా, నీకు ఐశ్వర్యం కలుగుతుంది అనుకుంటున్నావా అన్నారు. ఆయన హడిలిపోయాడు. అయ్యా ఏమైంది అన్నాడు. నువ్వు ఏ మహానుభావుణ్ణి అవమానించావో ఆయన క్రతువు అయిపోయిన తర్వాత శివలింగం దగ్గరికి వెళ్ళాడు దేవాలయంలో. వెళ్ళి శివుడికి కన్నీళ్లతో చెప్పుకున్నాడు, శివ, పుట్టినప్పటి నుంచే నమక చమకాలు పారాయణ చేశాను, 85 ఏళ్ళు వచ్చాయి, పెద్దవాడిని అయిపోయాను, గబగబా చదవలేకపోయాను, నన్ను అంత అవమానించాడు, నువ్వు చదవలేని ముసిలేడివి, నీకు సంభావన ఎందుకని తగ్గించాడు. సంభావన కోసం చదవలేదు. శివ, నీ ముంగిట నేను ఇంత అవమానపడ్డాను, నాకు చక్ర పొంగలి మారు వెయ్యలేదు. 85 ఏళ్ల వయస్సులో చక్ర పొంగలి మారు అడిగి అవమానపడ్డాను. నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, ఇక నేను బ్రతికుండగా చక్ర పొంగలి ముట్టను. కాబట్టి శివ, నాది అపరాధం అయితే దండించు, నాది అపరాధం కాకపోతే, శరీరం పెద్దదవడం వల్ల నేను చదవలేకపోతే నువ్వు నన్ను మన్నించు అని ఆయన వెళ్ళిపోయాడు. తన ఊరు పక్కనే ఓ పల్లెటూరు. పరమాచార్య కళ్ళు తెరిచన్నారు, ఇలా ఏడిచి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు, నీకు తెలుసా అని అడిగాడు. అయ్యి బాబోయ్, నాకు తెలియదండి అన్నాడు. నాకు కాదు ప్రసాదం ఇవ్వడం, వెళ్ళి ఆయన కాళ్ల మీద పడి క్షమార్పణ చెప్పు. ఎక్కడుంటారండి ఆయన అన్నాడు. ఫలానా ఊళ్ళో ఉంటాడు. అయ్యా నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోయి క్షమార్పణ చెప్తాను, దొరుకుతారా అన్నాడు. నీకు బతికి బాగుండే అదృష్టం ఉంటే ఆయన దొరుకుతారు, నీ కర్మ బయలుదేరన్నాడు అని ఆయన కుటీరంలోకి వెడుతుంటే ఆయనకి భిక్ష సిద్ధం చేస్తున్నారు. వేదం చదువుకున్నటువంటి నిస్వార్థపరుడైన ఒక మహాత్ముడు అవమానింపబడిన విషయాన్ని చూశాను వాళ్ళ దివ్య దృష్టితో, నేను ఈరోజు భిక్ష చేయట్లేదన్నారు. ఈయన గబగబా వెళ్ళి ఆ బ్రాహ్మణుడి ఊరు కనుక్కుని ఆ ఊరు వెళ్ళాడు. వెళ్ళి ఆ సందు చివరి నించుని, అయ్యా ఫలానా వారి ఇల్లు ఎక్కడండి అని అడిగాడు. అదిగోనండి ఆ జనం నించున్నారు కదా ఆ ఇల్లే అన్నాడు. ఏమి ఇలా వచ్చారు, మీకు తెలిసిందా ఆయన చనిపోయారని? అరే ఎప్పుడు చనిపోయారండి అని అడిగాడు.
అంటే ఏం జరిగిందో తెలియదండి, మధ్యార్జునం వెళ్ళారు నమక చమక పారాయణం చేస్తారని, చాలా బాధగా తిరిగి వచ్చారు. రాత్రంతా శివ 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 అని పలవరిస్తూనే ఉన్నారు. తెల్లవారుజామున శరీరం వదిలేశారు. ఈయన వెళ్ళి చూసేటప్పటికీ ఆయన చనిపోయి ఉన్నారు. అంతే. ఆ తర్వాత ఏమైందో తెలుసా అండి? పేర్లు వాడడం నాకు ఇష్టం లేక నేను చెప్పలేదు, కానీ మీరు ఇప్పటికీ పరమాచార్య స్వామి వారి శరీరంతో ఉండగా ఉన్న లీలలు చదివితే మీకు ఆ పేర్లు కూడా కనపడతాయి. నేను వాడడం ఇష్టం లేక నేను ఆ పేర్లు వాడలేదు. అతను ఐశ్వర్యభ్రష్టుడై కనీసం అన్నం దొరకక ఈ దక్షిణ దేశంలో తిరిగితే ఇంత ఐశ్వర్యవంతుడు వంటలు వండుకుంటున్నాడంటారని కాశీ వెళ్లి వంటలు చేసుకుని బతికి తెచ్చిపోయాడు. వాడు అదృష్టం కాశీలో తెచ్చిపోయాడు. మహాత్ముల ఎడల మాట్లాడినటువంటి మాటలు ఉత్తినే పోతాయి, వాళ్ళు పడిన బాధ ఉత్తినే పోతుందని మీరు అనుకోకండి. ఈశ్వరుడు ఇచ్చినటువంటి బుద్ధి దేనికి ఉపయోగపడాలంటే, భూకరించే కన్నా ఒక్కసారి క్షమార్పణ చెప్పడం చాలా మంచిది. అది ఎప్పుడూ మంచిది. పెద్దల విషయంలో ఆ జాగరూకత ఎప్పుడూ ఉండాలి.